కాస్త దుఃఖం నటించండి. అలాగే. మరీ అంత ఓవరొద్దు, లౌక్యంగా ఏడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకడికి చల్లగుండి బతికాడు కానీ కాపుతుంటే అది నేను చంపేసుడు. దాని మీద మడ్లు కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనుగు నాటికి సన్నగా సిరుగ్గాల్లో ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో మలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిసావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి. మందుంది ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావైనంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతూనే చంపేసేదండి. శోభం రాత్రి ఏముంది తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే 4, ఉంచితే 3 అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు. సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప. ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వనేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళాం అసహ్యం, లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. దాని మర్డర్ కేసు కింద ఉచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి నీ తోడు కనిపెట్టేశారు. మా అమ్మ కదా, చెడవకు. ఎంత కష్టం వచ్చిందే కాసులు. ఎలా ఉన్నావు? రాత్రి ఏం తిన్నావే? ఏడవకమ్మా, ఏడవకే. నా సంగతి సరే కాని బాబాయ్, ఆయన ఎలా ఉన్నారు? కట్టారా? మందేశారా? నిన్న సావగొట్టి సంపోయి ఇవాళ కుసులు అడుగుతున్నావా? నా తల్లే. ఎందుకు చంపకూడదయ్యా? నా మొగుణ్ణి ఆ దయ్యం వల్ల వేసుకుంది, మందెట్టింది. దాన్ని మరిగి నా కాపురంలో నిప్పులు పోశాడు. నాకు 2 బిడ్డలు తెలుసా? వాళ్ళు నోళ్లు కొట్టి నా నోరు కుట్టి దాచిన డబ్బంతా నేను ఏడిస్తే ఇది ఏడిసి బట్ట తడిపెత్తది బాబాయ్. అలా బయట పోయించి తీసుకురా. నా బిడ్డలు నోళ్లు కొట్టి నేను దాచిన డబ్బంతా దోచుకుని దాని పాలు చేశాడు. నా గాజులు, నా గొలుసు, కాసుల పేరు అన్ని దోచి దాని ఎదరబోశాడు. అసలు అన్ని సంపాలే నరకాలా? అవును, సంపాలనే కొట్టాను. నా మంగళాస్త్రం బలంగా ఉండి బతికాడు గాని సంపిన పాపం లేదు. చంపుతాను నరుకుతాను అలాంటి మాటలు అనకూడదమ్మా. ఎందుకు అనకూడదమ్మా? ఆడలాంటి పాపిష్టి పనులు చెయ్యొచ్చా? అదే పాడు పని ఆడది చేస్తే. చిచి అయ్యేం పాడు మాటలా? పాడేమిటమ్మా, మొగుడు లాంటి పనులు చేస్తే తప్పే కదా. మగాడు మహారాజు, మా పెన్నుడికి ఇంకా 2 ఉన్నారంట. అంటే ఒకే తప్పుని మొగాడు చేస్తే శృంగారం, ఆడది చేస్తే వ్యభిచారం అంటావు. అవన్నీ నాకు తెలదు. ఆడది సిగరెట్ కాలిస్తే చిచే, ఆడది ఇలా ఆలోచిస్తే ఎలా బాబాయ్? నువ్వెంత చెప్పు, ఇది మా గాడి రాజ్యమేనమ్మా. కాసులు నువ్వు భయపడకు, నిన్న దేవుడే కాపాడతాడు. ఆయన మగాడే కదా. బాబాయ్, నన్ను ఊరేసినా సరే నా బిడ్డల్ని నువ్వే కాపాడాలి బాబాయ్. భయపడకమ్మా, నీకేం కాదు. నీ అమాయకత్వమే నన్ను కాపాడుతుంది. నేనున్నాను, భయపడకమ్మా. రాధా, ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్నే పేపర్లో చూడలా? కాసులమ్మనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు. హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్.
మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పిల్లలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే, కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్, నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా? మీరన్నమాటే కదండి. అఫ్ కోర్స్, ఆల్ ఆర్ ఈక్వలే, ఆలు మగలు సమానులే. కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళాం తెగించి భర్తలు కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపాడు. She can't take law into her own hands. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదంతా కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు, ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? yes నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా. రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి, అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే, ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి? ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈస్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్పున్నారా? నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పిల్లానివి నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకు తెగించావు? నువ్వు ఆడదానివేనా? ఇల్లాలువేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్, నా పెళ్ళానివి. జాగ్రత్త. స్టేట్ వర్సెస్ చింత చిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింత చిగురు వరహాలరాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య. యాడైకే నేనేంటి ఉన్నా యాడైకమ్మా. యువర్ ఆనర్, ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా
వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లాడికి చేగోడీలు చేతికిచ్చి నోట్లో ఎట్టకు ఏలు కురికెత్తాడు. అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పొడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందనే ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల జెండ అనుకుని కత్తి విదిలింది అనుకోవాలా? యువర్ ఆనర్, తమదొక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాన్ని అని తెలుసుకో చిన్నదానిపైన. పంతమేల రాధ ఈ కేసు వదల రాధ. తొందరేలనాదా కాస్తాగి చూడరాదా? యువరానా, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది. దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగింది హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టుకొచ్చి కూర్చున్నారు. యువరానా, వరహాల్ రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల్ రాజు, వరహాల్ రాజు. లేదు వస్తున్నా. అయ్యో నా దేవుడాయ్, ఆ దెబ్బలేట్రా నాయనోయ్. నీ పేరు, వృత్తి? అవన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావా? నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చినా అనకూడదా? కొంపతీసి ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. నీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే, ఆలుమగలమండి. నీకు మధురవాణి గారికి? అదే 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 జవాబు చెప్పరే? అదే అదే చెప్పనాకే ఉండండి. ఇద్దరం మనుషులు అండి. ఆవిడ చీట్ పండుకు వెళ్ళేసి ఏజెంట్ కు మొత్తానండి, నేను ఆవిడ గిరాకీనండి. అదే కస్టమర్. అదే అదేనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజుగారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు, నోడు దూకుడు. నేను ఈ పండుగ అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడ కూతురు అయిపోయిందండి. అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపోయిన కూతురు కూతుంటే సరుకులు సాధింపులు పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం. మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి. సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్ళారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1000, 2000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి? కోర్టు వారు నమ్మాలి కదా, వారికి తెలియాలి కదా. గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా. తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కంటిన్యూ. థ్యాంక్ యూ రానా. ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం చాలా బ్యాడు, కానీ చాలస్తం ఇది బిగ్గు. వ్యాపారస్తుంది కదా, అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడు ఎట్టేవాడి సంతకం. మరి ఆవిడ్ని కావలించుకోవడం ఎందుకు? కావించుకోవడం అదెప్పుడు? కాసులమ్మగారు చూసినప్పుడు. అది చూసి కదా ఆవిడ కోపం వచ్చింది. అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు, సీగడి గొప్ప, అత్తమాన కరెంటు పోతుండేది. ఆనాడు పోయింది. అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూలి నా మీద పడింది. పడిపోకుండా ఆపాను, ఈ బుద్ధటి ధైర్యం చెప్పాను, అంతే. అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది. ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొస్తే దారుమని వాటేసుకుంటది. అవునండి, బొద్దింకలంటే నాకు సచ్చి బొయ్యమండి. ఓహో, గోడౌన్ లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు ఎలక పాకుతుంది? దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి?
మరి మీ ఆవిడెలా లెక్కెట్టింది? కౌగిలింతలు ఆవులింతలు. యువర్ ఆనర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఏవమ్మా మహా ఇల్లాలా, భయంతో వాళ్ళిద్దరూ కౌగులించుకున్నారే అనుకో, నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా? కత్తి విసరలేదయ్యా, ఎత్తి కుదేశాను. వాట్? చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా మొగుడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పొయ్యిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుగొట్టు, ఇది అంతే. ఎందుకు నవ్వుతారు? మీ మొగుడు మదం ఎక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే జుట్టుకు బయటికి లాగే పీక నొక్కిరు. బాబాయ్, దాన్ని దింపై. నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తుంది. దింపై, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంతా ఓ నాటకం. ఆ పిల్లని ఆ మావయ్య కావాలని గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు. ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే, కేసు అడ్జర్న్డ్. కేసు వదలలేవా? హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్.